హలో ఎవ్రీవన్, నేను చైతన్య. వెల్కమ్ టు చైత్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరికీ చెన్నకి సుకుమార్ కైసే ఓ బాయ్. ఓకే, లాస్ట్ 2 డేస్ మన వీడియోస్ చేయలేదు. సో దేనికంటే డివోషనల్తో స్టార్ట్ చేసి ఎమోషనల్ ఇన్వాల్వ్ చేసి ఫ్రస్ట్రేషన్ ఉన్న టాపిక్స్ని మీకు తీసుకొచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదని 2 డేస్ గ్యాప్ ఇచ్చాను. సారీ ఫర్ దాట్. సో ఇంకా మీన్స్ డైలీ మీకు కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో ఫైనల్లీ అండి 2024 ఫినిష్ చేసుకొని 2025లోకి ఎంటర్ అయ్యాం. అందరికీ ఐ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో జరగాలని, మీరు మీ ఫ్యామిలీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని నా మొదటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, బట్ బిఫోర్ దాట్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ఎంకరేజింగ్ మీ లైక్ దిస్. అయినా మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫేవర్ చేయాలనుకుంటే ఒక లైక్, ఒక షేర్. టాపిక్లోకి వెళ్ళిపోదామా? మనం ఫ్రీక్వెంట్గా ఈ న్యూస్ చూస్తున్నాం అనమాట. యుఎస్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నికయ్యారు ప్రెసిడెంట్గా. సో ఈ జనవరి 20 ప్రెసిడెంట్ చైర్లో కూర్చోబోతున్నారు. సో ఈ పర్టికులర్ విషయం మీద చాలా విషయాలు స్ట్రక్గా ఉన్నాయి. ఎలా అంటున్నారా, ఈవెన్ నా రిలేటివ్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఆ ఫ్యామిలీ కానీ అంతా కూడా యూఎస్ నుంచి రావడానికో, లేదా అక్కడికి వెళ్ళి చదువుకోవడానికో, లేదా అక్కడ వెళ్ళి జాబ్ చేసుకోవడానికో చాలామంది వాళ్ళ డెసిషన్స్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళకి ఇండియాకి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి వీసా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అనేసి, లేదా ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ ఏదైనా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి తిరిగి పంపించేస్తారేమో అని భయంతో, సో అందరూ వాళ్ళ వాళ్ళ ఎయిమ్స్ కానీ, గోల్స్ కానీ ఇవన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నారు. సో ఈరోజు ఆయన ఈ గెలిచిన తర్వాత నుంచి ఇచ్చిన ఏదైతే ఇంటర్వ్యూస్ ఉన్నాయో వాటి మీద వచ్చిన డిస్కషన్ పెడదాం. సో ఫస్ట్ థింగ్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాపిక్. సో ఇక్కడ 2 వీక్స్ బిఫోర్ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే 100% to 200% ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది అని మెన్షన్ చేశారు. సో ఈ ప్రాబ్లం ఇప్పటిది కాదు. ఆయన 2017లో ఎన్నికైనప్పుడే హీ రైజ్డ్ దిస్ వాయిస్. అంటే 2017లో గెలిచిన తర్వాత 2019లో ఒక ఇంటర్వ్యూలో హీ మెన్షన్ ఇండియా తారీఫ్ కింగ్. సో ఆయనకు అప్పటి నుంచి ఒక మైండ్లో ఇండియా ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్న ఒక ఇంప్రెషన్ అయితే ఆయనకు ఉంది. సో ఇక్కడ మళ్ళీ కొత్త టర్మ్ ఉందండి. ఏంటి అంటే జిఎస్పి అనేది ఏంటంటే జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. అంటే ఒక జిఎస్పి ట్యాక్స్, కైండ్ ఆఫ్ మన ఊళ్ళో జిఎస్టీ ఎలా ఉంటాయో అలాగా ఆ జిఎస్పి ఒక ట్యాక్స్. సో ఈ జిఎస్పిని ఓన్లీ 15 కంట్రీస్ మాత్రమే ఆ హోదా అనేది యూఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. సో 15 కంట్రీస్కి జిఎస్పి ట్యాక్స్ హోదా ఉందని చెప్పాను కదా. సో 15 కంట్రీస్ ఏంటి అంటే అమెరికా, అర్మేనియా, ఆస్ట్రేలియా, బెలారస్, కెనడా, యూరోపియన్ యూనియన్, ఐర్లాండ్, జపాన్, కజకిస్తాన్, న్యూజిలాండ్, నార్వే, రష్యన్ ఫెడరేషన్, స్విట్జర్లాండ్, టర్కీ అండ్ యునైటెడ్ కింగ్డమ్. ఏదైతే మనము ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకుంటామో ఆ వస్తువుల పైన కానీ కస్టమ్స్ కానీ నాన్ రెసిప్రబుల్ డ్యూటీస్ కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్గా నెగ్లిజిబుల్ అనమాట, అంటే పే చేయకూడదు. సో అలాంటి ఒక ప్రొవిజన్ 15 కంట్రీస్కి ఇచ్చింది. ఇంకా ఇండియాకు కూడా ఇవ్వబోతుంది అని బయట రూమర్స్ అయితే ఉన్నాయి. కానీ ఆయన 2 వీక్స్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం చూస్తే ఆయన ఖచ్చితంగా ఈ మీద ఇండియాకి ఇచ్చే ఒపీనియన్ అయితే లేదనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఐసీఈ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్ని యాక్టివ్ చేశారు. ఎందుకు యాక్టివ్ చేశారు అంటే ఆయన ఎలక్షన్స్ ప్రచారాలకి వెళ్ళక ముందు మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటి అంటే ఇక్కడున్న ఇల్లీగల్ పాపులేషన్ని, ఇల్లీగల్ మైగ్రేషన్ని తగ్గించాలని ఫస్ట్ టాపిక్ ఆయన రైజ్ చేసింది ఈ మీద అనమాట. ఇప్పుడు రాగానే ఫస్ట్ ఆయన అలర్ట్ చేసిన డిపార్ట్మెంట్ కూడా అదే. సో ఏదైతే ఐసీఈ అని చెప్పాను కదా, ఆ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి ఆల్మోస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో అలా అరౌండ్ 14,45 పీపుల్ని పట్టుకున్నారు. సో వీళ్ళందరికీ కూడా తిరిగి పంపించే వాళ్ళ దేశాలు తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మన ఇండియన్స్ 18,000 పీపుల్ ఉన్నారన్నమాట. పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వీళ్ళే మేజర్గా ఉన్నారని చెప్తున్నారు. అందులో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 40,000 ఇమిగ్రెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. సో ఈ 2 పాయింట్స్ ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్లో మెన్షన్ చేశారు. అది ఏంటి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఒకటి, జిఎస్పీ ట్యాక్స్ గురించి ఒకటి, నెక్స్ట్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ని ఎరాడికేట్ చేయడానికి ఆయన తీసుకున్న స్టెప్స్ ఏంటి అని కూడా ఆయన ఆ ప్రెస్ మీట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏంటి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళ సోర్స్ కంట్రీ ఏంటి అని తెలుసుకొని అక్కడికి పంపించాలని యుఎస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుండగా ఆ పర్టికులర్ కంట్రీస్ ఏవి సపోర్ట్ చేయలేదు. లైక్ చైనా, వెనిజులా, బ్రెజిల్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా ఆల్సో. సో వాళ్ళకి కావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి, అది ఆ రెస్పెక్టివ్ కంట్రీస్ యుఎస్కి ఇవ్వట్లేదని యుఎస్ ప్రెస్ మీట్లో మెన్షన్ చేశారనమాట. సో ఇది ఇలా ఉండగా ఆ ప్రెస్ మీట్లో మళ్ళీ ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు. ఇస్లామిక్ పాపులేషన్స్ ఎక్కువైపోతుందని ఒక 7 కంట్రీస్ని, ఆ కంట్రీస్ నుంచి వచ్చే పీపుల్ యొక్క ఇమిగ్రేషన్ కూడా బ్యాన్ చేశారు. ఆ కంట్రీస్ ఏంటి అంటే ఇరాక్, ఇరాన్, సొమాలియా, సూడాన్, లిబియా, సిరియా, యెమెన్. ఈ విషయం జరిగింది
2017లో రిపబ్లికన్ పార్టీ ద్వారా గెలిచినప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ అనౌన్స్ చేసి అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ పెట్టినప్పుడు అంతటి ఇన్సిడెంట్ ఎవరైతే ఆ 7 కంట్రీస్ నుంచి ట్రావెల్ చేసి యూఎస్కి వస్తుంటారో ఆల్మోస్ట్ 2000 పీపుల్ని ఎయిర్పోర్ట్ బయటే ఆపేసి ఇమిగ్రేషన్ కూడా కానివ్వకుండా అలాగే రిటర్న్ పంపించేశారు అనమాట. సో దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? సో హీఈస్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్ ఇమిగ్రేషన్ పాలసీస్. ఇది ఎలా ఉండగా ఆయన లాస్ట్ టర్మ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 4 లాక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బ్యాన్ చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ దేశాన్ని పంపించేశారనమాట. సో ఇక్కడ మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఎవరు అనేసి. సో సింపుల్ అండి, ఆయన టర్మ్స్లో అయితే సర్టిఫికేట్స్ ట్యాంపర్ చేసో, లేదా సర్టిఫికేట్స్ డూప్లికేట్ చేసో, లేదా ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ పెట్టి ఎక్కడైతే మన లూప్ హోల్స్ ఉంటారో వాటిని యూజ్ చేసి ఇల్లీగల్గా వస్తారో వాళ్ళంతా కూడా ఆయన దృష్టిలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లెక్క. సో 2017లో 4 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో వాళ్ళ బ్యాన్తో స్టార్ట్ చేశాడు ఆయన టర్మ్ని. ఈసారి 10 లక్షల మందిని బ్యాన్ చేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నట్టు సోర్సెస్ చెప్తున్నాయి. ఇది ఇలా ఉండగా మెక్సికో అనే కంట్రీ యూఎస్ఏతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో నేనైతే ఫ్రీక్వెంట్గా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను. అదేంటి అంటే ఇక్కడ బార్డర్స్ ఏదైతే ఉంటాయో పెద్ద పెద్ద ఫెన్సింగ్స్ అన్నీ కూడా ఇటుపక్క మెక్సికన్ పీపుల్ దాటి ఇల్లీగల్గా లోపలికి దూరడం అనేది చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే నేను చూశాను అనమాట. సో ఇక్కడ నుంచి ఈ పాసిబిలిటీ లేకుండా అక్కడ ఐసీఈ అండ్ అక్కడ పెట్రోలింగ్, బార్డర్ దగ్గర పెట్రోలింగ్ ఎక్కువ పెంచారని కూడా ప్రెస్ మీట్లో మెన్షన్ చేశారు. ఇది ఇలా ఉండగా ఆయన అదే ప్రెస్ మీట్లో ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు. అదేంటి అంటే 208 కంట్రీస్ అంటే 208 కంట్రీస్ ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని యూఎస్కి పంపిస్తున్నారు. అందులో ఇండియా అనేది 13th ప్లేస్లో ఉంది అన్ఫార్చునేట్లీ. సో ఇంకో పాయింట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేంటి అంటే అమెరికన్ సివిల్ వార్ తర్వాత యుఎస్ కాంగ్రెస్ 1866లో 14వ సవరణలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అదేంటి అంటే అక్కడ డెలివరీ అయితే, అక్కడ ఏదైనా చైల్డ్ బర్త్ జరిగితే ఆ చైల్డ్కి గ్రీన్ కార్డ్ ఇవ్వడం. సో అలా గ్రీన్ కార్డ్స్ తీసుకొని అరౌండ్ 5.4 మిలియన్ ఇండియన్స్ అక్కడ రిసైడ్ అవుతున్నారు యూఎస్లో. సో ఇది ఈక్వల్ టు 1.3% ఆఫ్ యూఎస్ పాపులేషన్. సో ఆయన ఇందులో కూడా చేపెట్టాడు. సో ఏదైతే ఈ 5.4 మిలియన్ పాపులేషన్ అని చెప్పాను, ఇండియన్ పాపులేషన్, సో వీళ్ళలో 34% ఆఫ్ పాపులేషన్ అనేది ఇలాంటి చైల్డ్ బర్త్స్ ద్వారా అక్కడ పుట్టి అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకొని ఆ గ్రీన్ కార్డ్ బేస్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ ఇండియా నుంచి అక్కడ మైగ్రేట్ అయ్యి ఉన్నారు. సో మళ్ళీ హెచ్1బి వీసా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఒక శాలరీ లిమిట్ అయితే ఉందన్నమాట, మినిమం శాలరీ లిమిట్. సో అది ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. సో అది రీచ్ అయితేనే సో హీ విల్ బి ఎలిజిబుల్ ఫర్ హెచ్1బి. సో ఈ హెచ్1బి వీసా లిమిట్ ఏదైతే ఉందో, ఆ శాలరీ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని కరెంట్ టర్మ్కి వచ్చే వాళ్ళని చెక్ చేస్తే ఓకే. కానీ ఇంకా డీపర్గా డిగ్ అంటే మీరు 1990స్లో చూసుకుంటే చాలామంది ఇలా సర్టిఫికేట్స్ ట్యాంపర్ చేసో, లేదా ఇన్వాలిడ్ కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళడమో, లేదంటే ఏదో ఒక లూప్ హోల్ ఎత్తుకొని వెళ్ళడంలో ఉంటారనమాట. సో ఆ లెవెల్లో డీప్గా డిగ్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ చాలామంది ఇండియాకి రిటర్న్ అవ్వాల్సి అయితే వీసా మీద ఆల్మోస్ట్ 4.5 ల్యాక్ ఇండియన్ పాపులేషన్ అయితే అక్కడ ఉంది యూఎస్లో. సో అందులో 2.2 ల్యాక్ పాపులేషన్ కంప్లీట్గా మన ఆంధ్ర వాళ్ళే. ఇప్పుడు ఈ రూల్స్ కఠినంతరం చేస్తే మేజర్గా ఇంపాక్ట్ అయ్యే స్టేట్ అంటే మన ఆంధ్ర పీపుల్స్. యాక్చువల్గా రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన జస్ట్ ట్రంప్ గారు సవరణ మాత్రం చేయగలరు. ఎందుకంటే ఈ రెగ్యులేషన్స్ చాలా వరకు December 12 జో బైడెన్ డొమెస్టిక్ పార్టీ ప్రెసిడెంట్ ఆల్రెడీ కొన్ని రెగ్యులేషన్స్ అయితే ఆల్రెడీ పార్లమెంట్లో అప్రూవ్ చేసి పాస్ చేశారనమాట. సో కాబట్టి ఈ విత్ ఇన్ 1 month డ్యూరేషన్లో డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేయలేరు కూడా. ఎందుకంటే దీనికి చాలా లాంగ్ ప్రొసీజర్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఉన్న ప్రొసీజర్స్ మీద ఆయన సవరణ చేసే పాసిబిలిటీ ఉంది, అంతేగాని కొత్త రెగ్యులేషన్స్ అయితే పాస్ చేయలేరు. సో థ్యాంక్స్ టు జో బైడెన్ ఫర్ దిస్. ఎందుకంటే ఈ రెగ్యులేషన్స్ పాస్ చేయకుండా ఉంటే ఆబ్వియస్లీ ట్రంప్ కొన్ని రెగ్యులేషన్స్ కొత్తగా పాస్ చేస్తుంటారు. సో ఇంకా కఠినతరంగా పాస్ చేస్తుంటారు. సో అది ఇంపాక్ట్ ఇమీడియట్గా ఉంటుంది మన ఇండియన్ పీపుల్ మీద. సో ఈ కొత్త రెగ్యులేషన్స్ డొనాల్డ్ ట్రంప్ గారు ఎందుకు పాస్ చేయలేరు అంటే, సో ఫస్ట్ దీనికి ఒక ఫ్రేమ్వర్క్ రెడీ చేయాలి. సో ఆ ఫ్రేమ్వర్క్ రెడీ చేసి ఒక సెట్ ఆఫ్ రూల్స్ పాస్ చేయాలి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ పాస్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సివిలియన్స్ లైక్ డిఫరెంట్ సెక్టార్స్లో ఉంటారు కదా, లైక్ డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తారు వాళ్ళు కానీ. సో ఇలా అందరూ ఒపీనియన్ తీసుకొని దాన్ని ఒక కంక్లూడ్ చేయాలి. ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ 6 months to 1 year జరుగుతుంది. సో మళ్ళీ సడన్గా డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చి ఈ రెగ్యులేషన్స్ అన్ని మళ్ళీ డిలీట్ చేసి కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేయాలంటే ఆయన పార్లమెంట్లో మళ్ళీ ఒక బిల్ పాస్ చేసి ఈ రూల్స్ పైన అన్ని కూడా ఒక నెగిటివ్ ఒపీనియన్స్ అన్ని కలెక్ట్ చేసి అక్కడ ప్రెజెంట్ చేసి దాన్ని కమిట్ చేయాలి. సో ఇట్ ఆల్సో టేక్ ఆల్మోస్ట్ 1 to 2 years. సో అందుకనే సో హీ వాస్ గోయింగ్ టు మేక్ మోడిఫికేషన్స్ ఇన్ ద రెగ్యులేషన్స్ వాట్ జో బైడెన్ హ్యావ్ కెప్ట్. సో నార్మల్గా H1B ఎంప్లాయీస్ డైరెక్ట్ కంపెనీకి పనిచేస్తే వాళ్ళకైతే ఇంపాక్ట్ లేదు.
ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ పేరోల్ కాబట్టి. కానీ సెకండ్ సెక్టార్ ఉంటారనమాట. వీళ్ళేంటి అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ యూఎస్లో ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాట్ ఫర్ ఎనీ కాంట్రవర్సీ. సో రిలయన్స్ కంపెనీ అనేది ఒక సెట్ ఆఫ్ 6,000 ఎంప్లాయీస్ని తీసుకోవాలనుకుంది ఒక పర్టికులర్ స్కిల్ సెట్ మీద, లైక్ వాట్ ఎవర్ ఒక అజ్యూర్ కానీ లేకపోతే వాట్ ఎవర్ సమ్ స్కిల్ సెట్. సో ఆ స్కిల్ సెట్ మీద తీసుకోవాలని రిక్వైర్మెంట్ అయితే వాళ్ళకి వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే అందరికీ ఇంటర్వ్యూస్ చేయలేకుండా సో ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతారు, లైక్ టాటా కన్సల్టెన్సీ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ. సో ఏదైతే కన్సల్టెన్సీస్ మన ఇండియాలో అయితే ఉంటాయో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆ 6,000 ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ మీద తీసుకుంటుంది అనమాట. సో ఇదొక టైప్. సో వీళ్ళు కూడా వీళ్ళ మీద కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మోడరేట్గా ఉంటాయని అనుకుంటున్నాం, స్ట్రిక్ట్గా. మోడరేట్ స్ట్రిక్ట్ ఉంటుందని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకో పార్టీ ఉంది, థర్డ్ పార్టీ. వీళ్ళేంటి అంటే వెండర్స్. సో ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళ దగ్గర 6,000 స్కిల్ సెట్ ఉన్న ఎంప్లాయీస్ అయితే లేరు. సో వాళ్ళ దగ్గర జస్ట్ 3,000 మాత్రమే ఉన్నారు. సో ఆ రిమైనింగ్ 3,000 ఏం చేశారంటే వేరే వేరే కంట్రీస్లో ఉన్న చిన్న చిన్న కన్సల్టెన్సీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు వెండర్స్ అంటారు. సో వీళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళు టీసీఎస్లోకి ఆర్ ఇన్ఫోసిస్లో కన్సల్టెన్సీలోకి తీసుకొని కాంట్రాక్ట్ మీద, సో వాళ్ళని రిలయన్స్ కంపెనీకి వర్క్ చేసేట్లుగా H1B ప్రిపేర్ చేసి పంపిస్తారు. సో ఈ థర్డ్ పార్టీ వెండర్స్కి అయితే చాలా కఠినతరంగా ఉండబోతాయి అన్నమాట రూల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ ఎంబసీ అనేది ఒక క్రైటీరియా పెట్టింది. ఆ క్రైటీరియా ఏంటి అంటే H1B వీసా ఎవరైతే అప్లై చేస్తారో ఆ స్కిల్ సెట్ మీద అప్లై చేస్తారో ఆ స్కిల్ సెట్ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలని చెప్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ కేసులో అయితే రిలయన్స్ ఇండస్ట్రీలో డైరెక్ట్ పేరుతో రిక్రూట్ అయ్యే వాళ్ళ డీటెయిల్స్ కంపెనీ దగ్గర ఉంటుంది. సో దే విల్ గివ్ ఇట్ టు ద ఎంబసీ ఫర్ H1B అప్లికేషన్. ఓకే. సో సెకండ్ క్రైటీరియా ఇక్కడ ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లేదా ఇంకేదైనా కన్సల్టెన్సీ సర్వీసెస్ కాంట్రాక్ట్ పెట్టుకొని సో ఆ 6,000 ఎంప్లాయీస్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళని వాళ్ళ యొక్క స్టడీ డీటెయిల్స్ లైక్ గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆ స్కిల్ రిలేటెడ్ ఏదైతే కోర్స్ చేస్తుంటారో ఆ డీటెయిల్స్ కూడా కొంచెం కఠినతరం కానీ బట్ షేర్ చేసి దే విల్ ఫైల్ H1B. ఓకే. యాక్చువల్ రూల్ ఏంటి అంటే ఒక కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కాన్ఫిడెన్షియల్గానే పెట్టాలి. సో దాన్ని షేర్ చేయకూడదు. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి 1-to-1, సో దే కెన్ డూ ఇట్. కానీ థర్డ్ కేస్, ఈ థర్డ్ పార్టీ వెండర్స్ ఎవరైతే కన్సల్టెన్సీస్తో కాంట్రాక్ట్ చేసుకుంటారో, సో నాట్ విత్ డైరెక్ట్ రిలయన్స్, డైరెక్ట్ కంపెనీతో కాదు కాంట్రాక్ట్, వీళ్ళ కాంట్రాక్ట్ కన్సల్టెన్సీస్తో ఉంటుంది. కన్సల్టెన్సీస్ యొక్క కాంట్రాక్ట్ రిలయన్స్తో ఉంటుంది. సో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వెండర్స్ వీళ్ళ పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు, లైక్ స్కిల్స్ రిలేటెడ్ ఆర్ ఆ స్కిల్కి రిలేట్ అయిన గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ వీళ్ళు షేర్ చేస్తారు. కానీ H1B ఫైల్ చేసేటప్పుడు ఆ రిమైనింగ్ 3,000 ఎంప్లాయీ డీటెయిల్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వీళ్ళకి షేర్ చేయదు. సో ఇలాంటి రూల్స్ పెడితే ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బంది పడేది థర్డ్ పార్టీ వెండర్స్. ఎందుకు ఒక కంపెనీలో ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ ఒక కంపెనీ షేర్ చేయకూడదు, ఎందుకు కాన్ఫిడెన్షియల్ అంటాను అంటే, ఇప్పుడు కంపెనీ ఏ ఆ కంపెనీతో కాంట్రాక్ట్ పెట్టుకుంది. సో కంపెనీ బిలో ఉన్న ఎంప్లాయీ కంపెనీ ఏకి వర్క్ చేస్తాడు. సో ఈయన హైలీ స్కిల్డ్. సో అలాంటి స్కిల్ఫుల్ పర్సన్ కంపెనీలో ఏలో లేడు. సో ఎప్పుడైతే మీరు ఈ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు కంపెనీ ఏకి, సో ఇక్కడ కంపెనీ ఏ అండ్ ఆ పర్టికులర్ స్కిల్స్ పర్సన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సో ఆయన్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకునే ప్రాసెస్ చేస్తారనమాట. సో అప్పుడు ఈ కంపెనీ బి లాస్ అవుతుంది పర్టికులర్ స్కిల్ సెట్ మీద వచ్చే పర్సంటేజ్ని. సో అందుకని ఈ కంపెనీ బికి ఒక ఆప్షన్ ఉంటుంది, ఇలా ఏదన్నా రిక్రూట్ చేసుకుంటే కంపెనీ ఏ పైన కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది ఈ రూల్. సో అందుకని కంపెనీ బి ఎప్పుడు కంపెనీ ఏకి కాంట్రాక్ట్ మీదనే ఉంటుంది, ఎప్పుడు ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ పర్సనల్గా షేర్ చేయదు. క్లియర్గా చెప్పాలంటే ఒక కంపెనీ నుంచి ఉన్న ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ ఆ కంపెనీలోనే కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, ఇంకో కంపెనీకి షేర్ చేయకూడదు. సో ఇది ఒక బేసిక్ ఫండమెంటల్ అనుకోండి. సో ఈ కేసెస్లో అయితే ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ వెండర్స్ అనేది ఖచ్చితంగా H1B అయితే ఫెయిల్ చేయలేదు. సో దీన్నే EVC మోడల్ అంటారు. E ఫర్ ఎండ్ క్లయింట్, V ఫర్ వెండర్ క్లయింట్. సో ఇక్కడ ఏం క్లయింట్ అంటే డైరెక్ట్గా పేరోల్తో వర్క్ చేసేవాడిని క్లయింట్ అంటారు. సో వెండర్ క్లయింట్ ఏంటి అంటే మీకు ఒకటి చెప్పాను ఎగ్జాంపుల్, 6,000 ఎంప్లాయీస్ని కావాలి అన్నప్పుడు పర్టికులర్ స్కిల్ సెట్ మీద. సో ఆ 6,000 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోకుండా ఒక కన్సల్టెన్సీస్ అప్రోచ్ ఆ పర్టికులర్ కంపెనీలో ఉన్న 6,000 ఎంప్లాయీస్ని తీసుకొని వీరికి కాంట్రాక్ట్ మీద వర్క్ చేయించినది వెండర్ క్లయింట్ అంటారు అనమాట. ఇది ఒక మోడల్. సో 2 మోడల్స్. దీంట్లో మళ్ళీ ఏంటి అంటే ఈ కన్సల్టెన్సీస్ దగ్గర 6,000 ఎంప్లాయీస్ లేకపోతే జస్ట్ 3,000 ఎంప్లాయీస్ మాత్రం ఉన్నారు. సో రిమైనింగ్ 3,000 ఎంప్లాయీస్ మీద వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ వెళ్తారన్నమాట చిన్న చిన్న థర్డ్ పార్టీ వెండర్ కంపెనీస్. సో ఇది EVC మోడల్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ వెండర్ కంపెనీస్ నుంచి పనిచేస్తే
మీకు రిలయబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక మీరు వచ్చేది చిన్న కంపెనీ నుంచి, సో మీకు వచ్చే కాంట్రాక్ట్ కూడా చిన్న పీరియడ్కే ఉంటుంది అనమాట, లైక్ 6 మంత్స్కి లేక 1 ఇయర్కే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు డిఫరెంట్ కంపెనీస్తో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ డిఫరెంట్ టెక్నాలజీస్తో వర్క్ చేసే ఛాన్సెస్ మీకు ఉంటాయి. అట్ ది సేమ్ టైం మీరు అన్ని టెక్నాలజీస్ నేర్చుకొని యూ బికమ్ షార్ప్. సో వెన్ కంపేర్ డైరెక్ట్ ఎంప్లాయీ, సో డైరెక్ట్ ఎంప్లాయీ ఓన్లీ వర్క్స్ ఫర్ పర్టికులర్ టెక్నాలజీ, ఓన్లీ పర్టికులర్ ఎన్విరాన్మెంట్, ఓన్లీ పర్టికులర్ కంపెనీ. సో లాంగ్ టర్మ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత నాలెడ్జ్ వెన్ కంపేర్ టు దిస్ థర్డ్ పార్టీ ఎంప్లాయీస్కి తక్కువ ఉంటుంది నేను అనుకుంటున్నా. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. థర్డ్ పార్టీ కంపెనీలో పనిచేస్తే మీకు ఈజీగా ఏదైతే పికప్ ఉంటుందో అది మీకు యూ విల్ గెట్ ఇట్ థరోలీ వెన్ కంపేర్ డైరెక్ట్ ఎంప్లాయీ. సో ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ టర్మ్లో ఐసీఈ ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని యాక్టివ్ చేయడం కాకుండా ఎఫ్డియూ యూనిట్ కూడా యాక్టివ్ చేసింది అనమాట. ఎఫ్డియూ అంటే ఏంటంటే ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్ని షేర్ చేయమంటుంది, లైక్ పే చెక్స్ కానీ, వాళ్ళ వర్కింగ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ వాట్ ఎవర్. సో మీకు ఎంప్లాయర్ అడగచ్చు, లేదా ఎంప్లాయర్ని అడగచ్చు. సో ఎంప్లాయర్ డైరెక్ట్ ఎంప్లాయర్ అనొచ్చు, లేదంటే కాంట్రాక్ట్ ఎంప్లాయర్ అన్న ఉండొచ్చు, లేదా సబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయర్ అని ఉండొచ్చు. సో ఎవరిని అడిగినా కూడా దే షుడ్ ఆన్సర్. సో ఇంతకుముందు ఏంటి అంటే ఎఫ్డియు అనే డిపార్ట్మెంట్ ఎగ్జిస్టింగ్ ఉండింది, కానీ ఒక బిల్గా పాస్ అవ్వలేదు. బిల్గా పాస్ అవ్వకుండా జస్ట్ ఒక థాట్ ప్రాసెస్, జస్ట్ ఫర్ యాడ్ ఆన్, ఆ ప్రాసెస్కి యాడ్ ఆన్, H1B వీసా ప్రాసెస్కి యాడ్ ఆన్గా ఉంది. జస్ట్ అడిగినప్పుడు చెప్పొచ్చు, లేదంటే దుబ్బే అని చెప్పొచ్చు. సో కానీ ఇప్పుడు ఏం చేశారంటే డొనాల్డ్ ట్రంప్ దీన్ని మ్యాండేట్ చేశారు. ఖచ్చితంగా ఎఫ్డి యూనిట్లో ఎవరైనా వచ్చి డీల్స్ మీరు అడిగినప్పుడు వాడు సాటిస్ఫై అలా షేర్ చేస్తే దట్ ఈస్ ఫైన్. సో వాడు ఏదైనా పాయింట్లో డిసగ్రీ అయితే సో వాళ్ళకి H1B వీసా క్యాన్సిల్ చేసే రైట్ ఇచ్చాడు ఇప్పుడు. సో ఇది ఒక పెద్ద బ్యాక్ డ్రాప్. సో ఇంతకుముందు అయితే ఈ ఎఫ్డి యూనిట్ ప్రీవియస్ టైంలో అయితే ఎవరీ 100 కేసెస్కి ఒక కేసు ముందు తగులుతుంది అనమాట. అంటే ఇలా ఎఫ్డి యూనిట్ వెళ్ళి ఇంట్రాగేట్ చేయడం. ఇప్పుడు ఏం చేశాడు డొనాల్డ్ ట్రంప్, ఎవరీ 5 కేసెస్కి ఒక కేసెస్ని ఖచ్చితంగా పోయి ఎఫ్డి యూనిట్ ఇంట్రాగేట్ చేయాలి. సో వాళ్ళు చేసి వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి గవర్నమెంట్. సో నాకు తెలిసి ఎఫ్డి యూనిట్ డైరెక్ట్ ఎంప్లాయీస్ మీద కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద కానీ మోడరేట్ ప్రెజర్ పెట్టచ్చు. కానీ థర్డ్ పార్టీ వెండర్ అని చెప్పాను, సబ్ కాంట్రాక్ట్ లెవెల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ మీద అయితే చాలా హెవీగా ప్రెజర్ తీసుకొస్తారని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే ఈ పర్టికులర్ పాయింట్స్ అయితే ఆయన ఇంతకుముందు జరిగిన ప్రెస్ మీట్స్లో మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే H1B వీసా ప్రాసెస్ని చాలా కఠినతరం చేయబోతున్నారని అర్థమవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టడీ పర్పస్ మీద వెళ్ళే వాళ్ళు Jan 20 లోపల వెళ్ళండి. నెక్స్ట్ H1B అప్లై చేసేటోళ్ళు బీ ఆన్ యువర్ హోప్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ స్టడీస్ ఇన్ US అండ్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ H1B. ఎవరిని భయపడడానికి ఈ వీడియో చేయలేదండి, జస్ట్ ఫర్ హెడ్సప్, మిమ్మల్ని హెచ్చరించాలని, లేకపోతే మీకు డీటెయిల్స్ యాడ్ ఆన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. వన్స్ అగైన్ మీకు ఇలాంటి వాల్యూ యాడెడ్ డీటెయిల్స్ మీరు డైలీ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో పవర్ ప్యాక్ థింగ్స్ అన్నీ కూడా ఒక మినీ ప్యాక్ చేసి మీ ముందు తీసుకొస్తాను. అంటిల్ దెన్, స్టాండ్ ఫర్ ట్రూత్ బిహైండ్, awake your voice. This is Chaitanya signing off. Good night.